ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? Thanks for watching. Like, share and subscribe. Send your prayer requests to this mobile numbers 9000440907 and 9963318152. God bless you all. Have a blessed day. సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మనం ఒక వాక్య భాగమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రములు. అయా, చదువుకున్న వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయమని, వాక్యం వింటుండగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ మహిమ కలిగిన కార్యాలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. దేవుని బిడ్డలారా, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా, సేవకులైన విశ్వాసులైన ప్రతి ఒక్కరూ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే ఏ పోలికగా? మనము యేసయ్య పోలికలోనికి మనము మార్చబడాలి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనమందరము కూడా యేసు వలె ఉండాలి అనేది ఆయన సంకల్పమై ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం యేసయ్యలాగా మారాలి, యేసు వలె మనము మారిపోవాలి. దేవుని బిడ్డలారా, ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. నువ్వు యేసయ్య పోలికలోనికి మారాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే ప్రతి దినము నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడ్డ వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ దేవుడిని నీ హృదయములోనికి నువ్వు ఆహ్వానించుకున్నట్లయితే, దేవుని బిడ్డ, నువ్వు యేసయ్య పోలికలోనికి నువ్వు మార్చబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ బిడ్డలో అయితే ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే యేసు వలె మారతారు. దేవుని బిడ్డలారా, యేసయ్యలాగా మనం మారాలి. ప్రార్థన జీవితము మారిపోవాలి. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? ఉదయ కాలమే పెందల కడనే ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసయ్య నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా అలా మారిపోవాలి. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువు దేవుని పని కొరకే ఈ భూమి మీద జీవించాడు. యేసయ్య పని మీదనే తను ఎలా ఉన్నాడో మనము కూడా అలా ఉండాలి. ప్రతి విషయములో యేసయ్యలాగా మనము మారిపోవాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని సంకల్పమై ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉండాలి? యేసులాగా మనము మారిపోవాలి. దేవుని బిడ్డలారా, నీ వలే నువ్వు ఇంకా జీవిస్తే నీలో దేవుని పని, నీ ద్వారా దేవుని పని జరగదు. కానీ నీవు క్రీస్తులాగా మారినప్పుడు దేవుని కార్యాలు ఈ భూమి మీద నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారి మగు వరకు ఆయన ఈలాగు నియమించెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమార్ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా మనము తయారు కావాలి. దేవుని బిడ్డలారా, ఎలా అంటే మనము మొదటిగా విశ్వాస విషయములో మనము ఎదగాలి. దేవుని బిడ్డలారా, విశ్వాస విషయములో మనం అలనాడు భక్తులు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. దేవుని కొరకు శూర కార్యాలను జరిగించారు. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు విశ్వాసము ద్వారా భక్తులు చేశారు. నీకు కూడా విశ్వాసం ఉన్నట్లయితే నీ ద్వారా కూడా అటువంటి బలమైన కార్యాలు యేసయ్య ఈ భూమి మీద జరిగిస్తాడు. విశ్వాసము లేనివాడు దేవునికి
భ్రష్టుడుగా ఉండలేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము విశ్వాస విషయములో ఎదగాలి. అదేవిధంగా దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో మనము ఏకత్వం పొందాలి. ఈ లోక జ్ఞానము నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఈ లోకములో నువ్వు ఏదో ఉద్యోగము చేసి ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి అది ఉపయోగపడుతుందేమో, కానీ నువ్వు యుగ యుగాలు నువ్వు చనిపోయినాక యుగ యుగాలు దేవునితో నువ్వు ఉండబోతున్నావు. కాబట్టి నీకు ఈ లోక జ్ఞానం ఉంటే సరిపోదు, కానీ దేవుని గూర్చిన జ్ఞానము నువ్వు సంపాదించుకో. దేవుని బిడ్డ, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం పొందాలి. మూడవదిగా మనము సంపూర్ణ పురుషులము కావాలి. దేవుని బిడ్డలారా, అంటే ఏంటిది అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా మనం ఈ భూమి మీద నువ్వు తయారు కావాలి. నీ భక్తి సాధన అనేది ప్రతిరోజు నువ్వు భక్తి సాధన చేయాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసయ్య నన్ను నీవలే మార్చునా, నేనుగా జీవించొద్దు, కానీ నాలో నీవు జీవించున్నానా, నన్ను చూచిన వారు నన్ను కాదు, నాలో ఉన్న నిన్ను చూడగలగాలి అనేటువంటి ఆశ నీలో ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో నువ్వు ఏకత్వము పొందాలి. నీలో ఒక హృదయ వాంఛ ఉండాలి. ప్రతి విశ్వాసిలో, ప్రతి సేవకునిలో ఇటువంటి ఆశ ఉండాలి. యేసులాగా నేను మారాలి, యేసు వలె నేను జీవించాలి అనే ఆ యొక్క హృదయ వాంఛ నీలో ఉంటే దానికి తగ్గ భక్తి నువ్వు చేయగలుగుతావు. దానికి తగ్గట్టుగా దేవుడు నీ ద్వారా బలమైన కార్యాలు ఈ భూమి మీద జరిగిస్తాడు. దేవా, నన్ను నీ వలె మార్చు తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. నువ్వు యేసులాగా మారకపోతే నీ భక్తి వ్యర్థమే. నువ్వు యేసులాగా మారకపోతే నువ్వు రెండవ రాకడలో నువ్వు ఎత్తబడవు. దేవుని బిడ్డ, నువ్వు విడిచిపెట్టబడతావు. కాబట్టి యేసు వలె, యేసయ్య కడబూర శబ్దము మ్రోగినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలి. అంటే యేసు వలె ఎవరైతే మారుతారో వారు మాత్రమే ఎత్తపడతారు. కాబట్టి ప్రతి దినము నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది పరీక్షించుకో. నువ్వు యేసు వలె మారడానికి నువ్వు భక్తి చెయ్యి. దేవుని బిడ్డ, దేవుడు నీ కట్టి కృప అనుగ్రహించునుగాక. చిన్న మాట వాక్య ఫలింపు నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో విత్తబడిన ఈ వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు అయ్యా నీ పోలిక దయచేయండి. అయ్యా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ దినమంతటికి కావలసిన కృపను నీ బిడ్డలకు దయచేయి. నీ బిడ్డల ప్రయాణాల్లో క్షేమము దయచేయి నాన్న. అయ్యా, ఈరోజు వివాహ దినాలు, అయ్యా బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా దీవించి దీర్ఘాయుష్మంతులుగా వారిని చేయండి నాన్న. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. నా భారతదేశంలో మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఈ ప్రపంచాన్ని మీరు ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మీరు కుమ్మరించండి. అయ్యా, నీ కడవరి వర్షమును నా దేశం మీద కుమ్మరించండి నాన్న. సార్వత్రిక సంఘం అంతటినీ దీవించి వాక్య సారాంశ సత్యమందు ప్రతిష్ఠ చేయండి. అయ్యా, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి అపోస్తలుల బోధలోనికి రావాలి నాన్న. అయ్యా, నీకు వందనాటి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి భూమి మీద యెజబెలు కార్యాలను మీరు నశింపచేయండి. ప్రతి మంత్రశక్తులను మీరు బంధించి ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా చేసి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచూ ప్రార్థిస్తూ వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరున్నా, లేకపోతే చీకటి శక్తుల చేత పీడిపబడుతున్న వారున్నా తప్పకుండా మాకు ఫోన్ చేసైనా ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.